వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మనందరికీ తెలిసిన విషయమే తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరఫున గత నెల 17వ తేదీన నిర్వహించడం జరిగింది. దరిదాపులుగా 7,392 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 6,600 మంది ఈ యొక్క పరీక్షలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ 6,605 మందిలో 250 మంది విద్యార్థులను తమ ఉత్తీర్ణత శాతం ప్రకారం ఏదైతే ప్రతిభ వాళ్ళు చూపించారో ఆ ప్రతిభ ప్రకారం వాళ్ళకు వచ్చిన ర్యాంకుల ప్రకారము సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 250 మంది విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో మన కడప జిల్లా నిలవడం మనందరి గర్వకారణం. అందులో మన పొద్దుటూరు పట్టణం నుండి 9 మంది విద్యార్థులు ఈ యొక్క తాలీమే హునర్ టెస్ట్లో తమ ప్రతిభను కనబరిచారు. ఈరోజు ఇక్కడ మన గౌరవనీయులు శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు వరదారెడ్డి గారి సమక్షంలో ఏదైతే ఈ 9 మంది విద్యార్థులు ఉన్నారో వారికి వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి ఇక్కడ ఒక మెమెంటోను తర్వాత వచ్చిన గిఫ్ట్ను ఇవ్వదలుచుకున్నాము. మరి ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులు ఈ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టినందుకు ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే విద్యను మొదటి స్థానంలో ఉంచిన గౌరవనీయులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, మరియు మా మైనార్టీ సంక్షేమ మంత్రివర్యులు మొహమ్మద్ ఫారూక్ గారికి, మరియు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గారైన గౌరవనీయులు మా అబ్దుల్ అజీజ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు, మరియు పొద్దున ఏదైతే పేదవారు ఉన్నారో ముస్లిం కమ్యూనిటీలో వారికి ఒక మంచి సదవకాశం, ఎలాగైతే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చదువుకు పేదరికం అడ్డు రాకూడదని చెప్తారో ఆ నినాదంతో ఈరోజు వక్ఫ్ బోర్డు యొక్క బృహత్తమైన కార్యక్రమాన్ని చేపట్టింది. మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. మరి ఈ యొక్క నిర్ణయం ద్వారా అనేక పేద ముస్లిం విద్యార్థులకు ఒక మంచి అవకాశాన్ని మరియు వాళ్ళకు బంగారు భవిష్యత్తుని ఇవ్వడం కోసము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్. ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ పిల్లోళ్ళు విద్యార్థులు బాగా చదువుకునే ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడే రోజుల్లో పేదవారైన ముస్లిం విద్యార్థులకు 10th క్లాస్లో పాస్ అయిన వాళ్లకు తర్వాత ఇంటర్మీడియట్ చదువుకునేదానికి మంచి కాలేజీల్లో ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. దానిగాను మన ఆంధ్ర రాష్ట్రము మన చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు
వక్ఫ్ అబ్దుల్ అజీజ్ గారు తాలీమే హున్నర్ టాలెంటెడ్ టెస్ట్ పెట్టి 7,000 మంది విద్యార్థులు పాల్గొని 7,000 మందిలో 250 మంది వాళ్ళు సెలక్షన్ కావడం జరిగింది. ఈ 250 మందిలో కడప జిల్లాకు సంబంధించిన 28 మంది ఈ టెస్ట్లో పాస్ అయినారు. దాంట్లో 9 మంది పొద్దుటూరుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషదగ్గ విషయం. 7,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో అయితే దాంట్లో 250 మంది సెలక్షన్ అయితే దాంట్లో 9 మంది మనకు పొద్దుటూరుకు రావడం చాలా గర్వకారణం. ఇక్కడ టాలెంట్ ఉండే పిల్లోళ్ళు పై చదువులు చదువుకోలేక కలెక్టర్లు గానో డాక్టర్లు గానో ఐఏఎస్లు గానో ఐపీఎస్లు గానో పోయే స్తోమత లేక చదువు బాగా ఉండి కూడా 10వ తరగతి చదివి ఇండ్లలో వండుకొని గుమాస్తా పనికి పోతూ ఉండే పరిస్థితి. దాంట్లో దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వము వక్ఫ్ బోర్డు ద్వారా ప్రతి సంవత్సరం 250 మంది పిల్లలను టెస్ట్ పెట్టి వాళ్ళను టాలెంట్ ఉండలో తీసుకొని వాళ్ళకు మంచి కాలేజీల్లో అంటే లక్షల రూపాయలు పెట్టి చదువుకునే కాలేజీల్లో పెద్ద పెద్ద కాలేజీల్లో విజయవాడ నెల్లూరు ఎక్కడైతే మనకు అవసరం ఉందో ఆ కాలేజీల్లో చదివించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు వక్ఫ్ బోర్డు ద్వారా. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే తెలుగుదేశం ప్రభుత్వము ముస్లిం మైనారిటీల పట్ల ముస్లిం మైనారిటీలో వాళ్ళు ఉండే పేదరికాన్ని తీసివేయాలంటే వాళ్ళు ఉన్నత స్థాయిలోకి రావాలా, వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కలిగేలా, వాళ్ళకు చదివేయాలా, వాళ్ళకై వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలా, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలా అనే ఆలోచనతో ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దుటూరు ఎమ్మెల్యే గారు వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఏదైనా మెమౌంట్ వేయాలా, పిల్లోడు పేదవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు మంచి చదువులు చదివి మంచి మార్కులు సంపాదించుకొని ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కోసం ముందుకు పోతున్నారని ఎమ్మెల్యే గారు అదే పనిగా పిలిపించి ఇక్కడ వాళ్ళను ప్రోత్సహించడానికి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముస్లింలలో పేదలు ఎక్కువగా ఉన్నారనే ఒక మంచి ఆలోచనతో పేద పిల్లల చదువు ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యంతరంగా ఆగిపోకూడదని ఒక మంచి ఉద్దేశంతో తాలీమ్ హే హునర్ టాలెంట్ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేయడం జరిగింది. మిత్రుడు ముక్తార్ గారు మాట్లాడుతూ చాలామంది దాదాపు 2,000 మంది దాంట్లో పాల్గొన్నప్పటికీ కూడా 250 మంది దాంట్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా వచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఉన్నత చదువుల కోసం ఇంటర్మీడియట్ విద్య చదివించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారు ముందుకు తీసుకుపోయి ప్రతి పేద ముస్లింలు కూడా చదువుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ముస్లింలలో పేదలైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారనేది ముఖ్యమంత్రి గారు గమనించి పేదలు ఆర్థిక పరిస్థితులు డబ్బు లేని కారణంగానే వాళ్ళ చదువు అర్ధాంతరంగా ఆగిపోకూడదు, మనం కొంతవరకు చేయూతను అందించాలనే ఒక ఈ టాలెంట్ టెస్ట్ పెట్టి వాళ్ళల్లో నుంచి మన 250 మంది సెలెక్ట్ అయితే మన పొద్దుటూరులో 9 మంది సెలెక్ట్ కావడం మన పొద్దుటూరుకే గర్వకారణమైన విషయం. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం ఇస్తున్న ఇటువంటి సహాయాన్ని పూర్తిగా అందిపించుకొని ఇంటర్మీడియట్ వరకునే కాకుండా ఇంకా ఉన్నత చదువులకు పోతే కూడా ప్రభుత్వ సహాయము సహకారం మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు అటువంటి ఉత్తీర్ణత ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాల ఇంటర్మీడియట్లో మీరు అటువంటి మంచి ఉత్తీర్ణత తీసుకుంటే మరొకసారి ప్రభుత్వంతో మాట్లాడి మీ యొక్క మార్కుల శాతాన్ని అత్యంత మంది మార్కులు సాధించగలిగితే వాళ్ళను ఇంకా ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయేదానికి కూడా ప్రభుత్వంతో మేము మాట్లాడతాము. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఈ టాలెంట్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా మెమోంటోలు అయితే ఇస్తున్నాం. ఇప్పుడు మెమోంటోలు ఇచ్చినప్పుడు ఆ పిల్లలు ఇంకా బాగా చదువుకోమా, మీరందరూ కూడా పిల్లలు ఇంకా బాగా చదువుకుంటే ఎంత బాగా చదువుకుంటే అంత ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఈ దేశంలో పేదరికం పోవాలంటే చదువుకోవాలి బాగా. ఎంత బాగా చదువుకొని మన తెలివితేటల వలన మనం పైకి పోగలిగితే అంత ఉన్నత స్థాయికి పోతాం, ఉన్నత స్థాయికి చేరుకుంటాం. ఉన్నత స్థాయికి చేరుకుంటే మన భవిష్యత్తే మారిపోతుంది. మన తల్లిదండ్రులు పిల్లలు వీళ్ళందరి మాదిరిగానే మనము లేకుండా చిన్న పనులు చేసుకొని ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే జీవించాలనేది లేకుండా చదువు ఎంత కష్టపడి చదివినారంటే మీరు ఉద్యోగం మీ కళ్ళకాడ వచ్చి పడుతుంది.
కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ మీరు బాగా ప్రోత్సహించి ఇంటర్మీడియట్ విద్యలో 2 సంవత్సరాలు ఉంటుంది, ఆ 2 సంవత్సరాలు బాగా ప్రోత్సహించి ఇంకా ఉన్నత స్థానానికి చేరుకునే ప్రయత్నం మీరు తల్లిదండ్రులు చేయాలని, మీ పిల్లలు ఇప్పుడు మెమెంటోలు ఇచ్చే పిల్లలందరూ కూడా ఇంకా బాగా చదువుకోవాలని మీరు ఆలోచించండి. ఇంత 7,000 మందిలో 250 వచ్చినారు, 250 9 మంది మన పొద్దుటూరులో సెలెక్ట్ అయినారు. కాబట్టి బాగానే కష్టపడి చదువుకున్నారు. కాబట్టి ఈ యొక్క పొద్దుటూరుకి ఈ యొక్క 9 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి మీరు భవిష్యత్తులో ఇంత బాగా చదువుకుంటే అంత ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు.